చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి వద్ద కొండపై వెలిసిన మహిమాన్విత శక్తి స్వరూపిణి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం ఎంతో ప్రత్యేకత పొందింది. సుమారు 600 సంవత్సరాల క్రితం గోల్కొండ నవాబుల పరిపాలనా సమయంలో అమ్మవారు వెలిసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇది ఒక గ్రామదేవత ఆలయం. కొన్నేళ్ల క్రితం వరకు అతి సాధారణ గ్రామదేవత ఆలయంగా ఉన్న ఈ ఆలయం కొన్ని సంవత్సరాల నుండి చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ చెందిన బోయకొండ కొండపైన అమ్మవారు స్వయంభూగా వెలియడం జరిగింది. సుమారుగా అమ్మవారు ఒక 600 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిసిందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గోల్కొండ నవాబుల పరిపాలనా సమయంలో అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్తారు. ఆ గోల్కొండ నవాబు యొక్క సైన్యం ఈ పరిసర గ్రామాలలో నివాసం ఉండే గ్రామాలపైన దాడులు చేసి దొరికినటువంటి ధనాన్ని ధాన్యాన్ని కొల్లగొట్టకపోయేవాళ్ళు, అలాగే వాళ్ళ స్త్రీలను కూడా హింసించేవాళ్ళు. ఇటువంటి ముష్కరుల బారి నుండి ధన మాన ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏదైనా ఒక అటవీ ప్రాంతమో కొండ ప్రాంతమో ఉంటే అక్కడ వెళ్ళి తలదాచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని కొండ ప్రాంతాలను ఆ రోజు ఆ ప్రజలు వెతకడం ప్రారంభించారు. వారికి ఈ కొండ ప్రాంతం అనువైంది అనిపించింది. ఎందుకనగా ఈ కొండ ప్రాంతంలో సమృద్ధిగా నీరుంది, ఉండడానికి గుహలు ఉన్నాయి, వారి పశువులకు గ్రాసం ఉంది. ముఖ్యంగా వేటే ముఖ్య జీవనాధారం చేసుకుని దొరికినటువంటి అటవీ జంతువులను సంహరించి వండుకొని తినడం చేశారు. ఈ విధంగా ఇన్ని రకాలుగా అనువైంది కాబట్టి కొండ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ తలదాచుకోవడం జరిగింది. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత కాలక్రమేణా క్షామ పరిస్థితులు అంటే కరువు పరిస్థితి రావడం జరిగింది. వారి పశువులకు గ్రాసం కరువైంది, పూర్తిగా ఎండిపోయింది, గ్రాసం కూడా లేకుండా పోయింది. అటవీ జంతువులు కూడా కనుమరుగైనాయి, వేట కష్టసాధ్యమైంది. ఇటువంటి తరుణంలో కొద్దో గొప్ప దాచుకున్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆ ముష్కరుల సైన్యం, ఆ నవాబు యొక్క సైన్యం గ్రామాలపైన పడ్డారు. అక్కడ జనసంచారం కనిపించడం లేదు, ఎక్కడ పోయినా వదలకూడదు అనే ఉద్దేశంతో కసిగా వాళ్ళు ఉన్నారు. ఈ కొండ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని వారు పసిగట్టారు. ఇంతలో ఆపదలో దైవాన్ని ప్రార్థించడం అనాది కదా, అదేవిధంగా ఆ రోజు ఆ ప్రజల నోట అమ్మ అనే వాక్యే రావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా గ్రామదేవతల ఆలయాలన్నింటికన్నా బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం అతి ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం ఒక చిన్న కొండపై వెలిసినట్లు కనిపిస్తుంటుంది. స్థానిక ప్రజలను కాపాడేందుకు అమ్మవారు ఇక్కడ వెలిశారని చెబుతుంటారు. నిత్యం అమ్మవారికి ఘనంగా పూజలు జరుగుతూ ఉంటాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, శక్తి స్వరూపిణిగా భక్తులు ఈ అమ్మవారిని భావిస్తుంటారు. ఏటా వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ అమ్మవారు ఇక్కడ వెలవడానికి మహోన్నతమైన చరిత్ర ఉందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఇక్కడ వేద మంత్రాలతో, ఆగమశాస్త్రంగా వేద పండితులతో అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారికి శుక్రవారం రాహుకాలంలో అభిషేకం నిర్వహిస్తారు. అభిషేకంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల నుండి భక్తులు పాల్గొంటారు. ఇక్కడ దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతాయి. అలాగే ఫిబ్రవరి మాసంలో 1,00,000 కుంకుమార్చన 3 రోజుల పాటు వేద మంత్రాలతో వేద పండితుల ద్వారా జరిపిస్తారు. ఈ 1,00,000 కుంకుమార్చనలో భక్తులు పలు రాష్ట్రాల నుంచి పాల్గొంటారు. ప్రతి పౌర్ణానికి అమ్మవారి ఆలయంలో హోమాలు జరిపిస్తారు. ఏటా లక్షలాది రూపాయలు ఈ ఆలయానికి హుండీ ద్వారా ఆదాయం వస్తుంటుందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలసి ఉన్న కోరిన కోర్కులు తీర్చే కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి ఆంధ్ర రాష్ట్రం నుండినే కాకుండా కర్ణాటక రాష్ట్రము, తమిళనాడు రాష్ట్రం నుండి కూడా వేలాది మంది భక్తాదులు ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వచ్చేస్తున్నారు. ఈ వచ్చే దర్శనం చేసే భక్తులు ఎక్కువ మంది కర్ణాటక భక్తాదులు. వీరి సౌకర్యార్థము దేవస్థానం నిధులు కూడా అమ్మవారికి భక్తాదుల వలన హుండీలో కానుకల రూపం కానీ, టికెట్లు కానీ, బహిరంగ వేలమ ద్వారా కానీ సంవత్సరానికి 13,80,00,000 రూపాయలు గత సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరము 15 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వచ్చిన భక్తుల ద్వారా సమర్పించిన కానుకలు కానీ, టికెట్లు కానీ ఈ ఆదాయమును ఎక్కువ భాగము వచ్చే భక్తులకు సేవలకే, వాళ్ళ సౌకర్యాల కోసమే వినియోగించాలని మేము భావిస్తాం. ఈ దేవస్థానం నందు అనాదిగా దసరా నవరాత్రులు శ్రావణ మాసం ఆశ్వీజ మాసంలో 9 రోజులు అమ్మవారికి అత్యంత వైభవంగా ఒక్కొక్క రోజుకు ఒక అలంకారంలో
చండీ హోమము, దుర్గా హోమము, నవగ్రహ హోమంతో అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. మరియు అలాగే ఫిబ్రవరి మాసంలో, మాఘమాసంలో అమ్మవారికి 3 రోజులు లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దంపతుల చేత అమ్మవారి వెండి కాయిన్ను ఇచ్చి, ఆ వెండి కాయిన్కు అమ్మవారి భక్తుల చేతే కుంకుమార్చన చేయించి లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా ఈ 3 రోజులు ఫిబ్రవరిలో ఘనంగా జరుగుతుంది. ఇంకా శ్రావణ మాసం, సంక్రాంతి పండుగలు వగైరా పండుగలన్నీ కూడా అమ్మవారికి అత్యంత వైభవంగా ఆగమశాస్త్ర ప్రకారము పూజలు జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్క భక్తుడు బోయకొండ గంగమ్మ దేవస్థానానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపా కటాక్షాలు పాత్రలు కావాలని కోరుకుంటూ ఆమె దేవస్థానం అభివృద్ధికి పాల్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.